అందరికీ నమస్కారం. సగినేటిపల్లి మండలం సగినేటిపల్లి లంకలో మార్గాని నీలిమ అనే క్యాన్సర్ పేషెంట్ సుమారు 24 సంవత్సరాలు. ఆవిడికి మొన్నే అత్యంత ఆరోగ్యం క్షీణించిన తర్వాత సుమారు చెన్నై వెళ్ళి సుమారు 40 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ 4 వారాలకే తిరిగి ఆవిడ ఆరోగ్యం యథావిధిగా క్షీణించడం జరిగింది. మళ్ళీ మరొకసారి 20 నుంచి 40 లక్షలు అవుతుందని చెప్పి అదే హాస్పిటల్కి మళ్ళీ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితిలో ఇప్పుడు గ్రామస్తులతో పాటు గల్ఫ్ సెట్టిపల్లి యువశక్తి కేవలం గల్ఫ్ సెట్టిపల్లి యువశక్తి తొలి కార్యక్రమంగా ఈ సంవత్సరం సుమారు 50,000 రూపాయలు ఈ పేషెంట్కి అందజేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన గల్ఫ్ సెట్టిపల్లి యువశక్తి సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇలా సేవాభావంతో సుమారు నిరంతరం సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న గల్ఫ్ సెట్టిపల్లి యువశక్తి సభ్యులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ఇలాగే సేవాభావంతో మరిన్ని పేద కుటుంబాలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ నిమిత్తం మొన్న ఏదైతే 20 నుంచి 40 లక్షలు తీసుకున్నారో మళ్ళీ 4 వారాల్లోనే ఆవిడ ఆరోగ్యం యథావిధిగా క్షీణించడం జరిగింది. దాని నిమిత్తం ఎంపీ హరీష్ గారు మరి అక్కడ లోకల్ ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళకి సదుపాయాలు ఎంతైతే తగ్గించగలమో అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆయన మాట్లాడతానని తెలియజేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ మరి ఎలాంటి బాధితుల్ని ఆదుకుంటున్న గల్ఫ్ సెట్టిపల్లి యువశక్తికి మరింత సహాయ సహకారాలు పేదలకు చేస్తారని, ఇలా ఇదే విధంగా దూకుడుతో ఈ సేవాభావాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు.